హాయ్ అండి. ఈరోజు మనము కొప్పల్ డిస్ట్రిక్ట్ కుష్టగి తాలూకా పురా గ్రామంలో ఉన్నాం. ఇదొక పురాతనమైన టెంపుల్. దీంట్లో ఒకే టెంపుల్లో కోటి లింగాలు ఉన్నాయంట. అయితే దాన్ని మనం ఎప్పుడు చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం వంగుకుంటూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలానే ఉంటాయి. మనం లోపలికి వచ్చేసాము. ఇప్పుడు ఇలా చిన్న చిన్న గుడులు మాత్రం ఉంటాయి అన్నమాట లోపల. ఒక్కొక్క గుడి లాంటి గుహలో అలా లింగాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క లింగంలో ఇంచుమించు చాలా వరకు చిన్న చిన్న లింగాలు ఉన్నాయండి. అది బావి. అక్కడ అది బావి అండి. అక్కడ దిగితగిన ఇంచుమించు అక్కడ నుంచి హంపి 100 కిలోమీటర్లు ఉంటుంది. హంపి వెళ్తారంట. అదేనండి లింగాలు. అదేనండి లింగాలు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. ఇంకా ఇప్పుడు అవన్నీ కనిపించేవన్నీ లెఫ్ట్ రైట్ లింగాలు ఉన్నాయండి. ఆ లింగాలలో చిన్న చిన్న లింగాలు ఉన్నాయి. మళ్ళీ అవి ఉంది కదా, చిన్నవి ఉన్నాయి మళ్ళీ. ఇంకా అలా వరుసగా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయన్నమాట. నేను అన్ని కవర్ చేయలేదు. నేను ఇప్పుడు తీస్తుంది లెఫ్ట్ సైడ్ తీస్తా ఉన్నాను వీడియో. మళ్ళీ రైట్ సైడ్ కూడా ఉన్నాయండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీని హిస్టరీ గురించి చెప్పాలనుకున్నాను కానీ నాకు టైం లేక నేను దాని గురించి తెలుసుకోలేకపోయాను. చూడండి, మళ్ళీ వేరే సైడ్ వచ్చాము. సేమ్ అలానే ఉంది. లెఫ్ట్ రైట్ ఉంటాయి. టెంపుల్ అంతా ఇలానే ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ రైట్ లింగాలు ఉంటాయి. అలా గుహ మాదిరి ఉంటుంది. దాంట్లో వెళ్ళిపోవాలి మనం. టెంపుల్ అంతా కూడా వంగుకుంటూ వెళ్ళిపోవాలి. అయ్యో, చిన్న చిన్న లింగాలు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న లింగాలు ఉన్నాయి. అవన్నీ లింగాలే అనమాట. లెఫ్ట్ రైట్. అవన్నీ లింగాలే. మళ్ళీ ఇంకొక ప్రదేశానికి వచ్చాం. సేమ్ అట్లనే ఉంటుంది. చూడండి, మళ్ళీ లింగాలు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న లింగాలు ఉంటాయి. దాంట్లో లింగాలు మళ్ళీ ఇంకా చిన్నవి ఉంటాయి. ఈ ఏరియాలో ఇది ఫేమస్ అన్నమాట.
మళ్ళీ ఇంకొక సైడ్కి వచ్చా. సేమ్ టెంపుల్ అంతా తిరిగితే కూడా ఇట్లే ఉంటుంది. అంతా ఇట్లే ఉంటుంది. మనం ఒక దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక దానికి వెళ్తే కనుక్కోలేమన్నమాట. ఇది పై భాగం అన్నమాట. పైనుంచి చూస్తే అనేది మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాం. అదే టెంపుల్లోనే ఇలా ఉంటాయి. ఇంకా నాగేశ్వరుడు, టెంపుల్ అంతా కూడా గుహ మాదిరి ఉంటుంది అన్నమాట. వీళ్ళిద్దరు నాకు గైడ్గా చేయడానికి వచ్చారండి. నాకు సపోర్ట్ ఇచ్చారు. నాకు కర్ణాటకలో కన్నడ రాదు. వీళ్ళు నాకు ఈ టెంపుల్ గురించి చూపించారు. ఇంకో ప్లేస్కి వచ్చామండి. సేమ్ టెంపుల్ అంతా ఇలానే ఉంటుంది. ఇంచుమించు 4-5 సందుల మాదిరి ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో లెఫ్ట్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ రైట్లో లింగాలు ఉంటాయి. ఒక లింగంలో చాలా లింగాలు ఉంటాయి. మళ్ళీ అంతా ఇదే టెంపుల్ అంతా ఇదే అనమాట. ఇలా 1,000 లింగాలు ఉంటాయంట. చూడ్డానికి అన్నీ ఒకే సందుల్లా వీధుల్లా కనిపిస్తాయి, కానీ డిఫరెంట్ అండి. చూడండి, మస్తు టైం పడుతుంది. లోపల చాలా లింగాలు ఉన్నాయి. ఇది గర్భగుడి మెయిన్ అన్నమాట. ఇది కూడా లోపలికి వంగుకుంటూ వెళ్ళాలి. నిలుచొని నీట్గా నిటారుగా వెళ్ళడానికి ఉండదు అనమాట. ఇది గర్భగుడి మెయిన్ అన్నమాట. శివలింగం అండి. దీని చుట్టూరు ప్రదక్షిణలు చేయడానికి ఉంది అన్నమాట. వీళ్ళిద్దరండి నాకు కర్ణాటకలో కొంచెం సపోర్ట్గా ఉన్నారు. విలేజ్ పర్సన్ అన్నమాట. అంతేనండి. ఇది అదే విలేజ్లోనే, పురా విలేజ్లోనే. ఇది ఒక రిజర్వాయర్ పక్కనే ఉంటుంది టెంపుల్కి కొంచెం దూరంలో. వస్తున్నాను కదా అనేసి ఇది కూడా తీసుకొని వచ్చా. వీడియో తీసి మీకు చూపెడదాం అనేసి వీడియో అప్లోడ్ చేశా.